గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలపై కక్ష సాధింపు అసలే ఉండకూడదని నేతలకు కార్యకర్తలకు హోం జారీ చేశారు మంత్రి నారాయణ. తనపై కక్ష సాధింపు చర్యలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వైసీపీ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు మండిపడ్డారు. నిన్నటి రోజున ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నగర ఇన్ఛార్జిగా తాను వ్యవహరిస్తున్నప్పటికీ మంత్రి నారాయణ తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదన్న అక్కసే కారణమన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు రెడ్ క్రాస్ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకున్న చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి నారాయణపై కానీ నారాయణ సంస్థలపై కానీ మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రశేఖర్ రెడ్డి ఎంతో మంది ఉపాధ్యాయులను భయభ్రాంతులకు నరకేతనకు గురి చేసింది. చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న డీఈఓ పై సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి తొలగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి యొక్క అప్లికేషన్ పూర్తిగా పరిశీలిస్తారు. వీరు చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేస్తారా, వారికి సభ్యత్వం ఇవ్వబడుతుంది. చంద్రశేఖర్ రెడ్డికి అగైన్స్ట్ గా ఓటేస్తారని వారికి అనుమానం వస్తే వారి అప్లికేషన్ రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా అడ్డగోలుగా రెడ్ క్రాస్ ని రోడ్డుని పెట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి నారాయణ గారి గురించి విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రెడ్ క్రాస్ లో చంద్రశేఖర్ రెడ్డి గారి టర్మ్ లో జరిగినటువంటి పరిపాలన పైన, నిధుల దుర్వినియోగం పైన సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి బాధ్యులను తేలిన వారి మీద కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వేదో సేవ 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 అంటున్నావే, నీ జేబులో డబ్బులు పెట్టి సేవ చేసావయా చంద్రశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వందల కోట్లకు వెళ్ళిపోయావు. ఏ రోజైనా నీ జేబులో నుంచి ₹1 తీసి రెడ్ క్రాస్ కి ఇచ్చి స్వచ్ఛందంగా నువ్వు సేవ చేసావా? దాతలు ఇచ్చిన విరాళంతో, రెడ్ క్రాస్ కి డోనార్స్ ఇచ్చిన విరాళంతో వచ్చిన డబ్బులతోటి నువ్వు దాన్ని మెహర్బానీ కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం రెడ్ క్రాస్ ని ఒక పావులాగా వాడుకున్నావు. నువ్వు కాదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా రెడ్ క్రాస్ లో అడ్డం పెట్టుకొని నీ సంస్థలో పనిచేసే ఉద్యోగులను అర్హత లేకపోయినా అడ్డగోలుగా వారికి ఏదో అక్కడ కల్పించాలని చెప్పేసి వారిని ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలుగా కూడా నీ చెంచాలని నీకు దావాగిరి చేసే వాళ్ళని తీసుకొచ్చి రెడ్ క్రాస్ లో ఈరోజు నువ్వు అడ్డగోలుగా వారిని జాబుల్లో చేర్పించిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నారాయణ గారు ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు అని మాట్లాడావు నిన్న. నీ కాలేజీకి, నీ కృష్ణ చైతన్య కాలేజీకి కూతవేటు దూరంలో ఉన్న చంద్రారెడ్డి కాలేజీకి ఏం చేసావు నువ్వు? పోదాం పదా. చంద్రారెడ్డి కాలేజ్, డిగ్రీ కాలేజీ ఎవరు రన్ చేస్తున్నారు అంటే నువ్వు చంద్రారెడ్డి గారిని ఇబ్బంది పెట్టావా? ఉచ్చిరెడ్డిపాలెంలో గుత్తికొండ శ్రీరాములు కాలేజీని ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు కొనుక్కున్నారు అంటే నువ్వు వారిని ఇబ్బంది పెట్టావా? నువ్వు చేస్తే ఒకటి, పక్కన వాళ్ళు చేస్తే ఒకటా? ఈరోజు నారాయణ గారు గతంలో 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్న టైంలో మా ఇన్స్టిట్యూషన్లో ఏదైతే నేను అత్యాధునిక హైఫై స్టాండర్డ్స్ తోటి విద్యార్థులకు ఏ విధంగా అయితే మేము పాఠాలు చెప్తున్నామో, ఎక్కడా స్టాండర్డ్స్ తగ్గకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విఆర్ హై స్కూల్లో ఒక మున్సిపల్ కాలేజీని డెవలప్ చేసి నారాయణ సంస్థ నుంచి ఐఐటి చెప్పేటటువంటి అధ్యాపకులతోటి మున్సిపల్ కళాశాలలో పాఠాలు చెప్పి, వారు కూడా ఉచితంగా పాఠాలు చెప్పి ఆ జీతభత్యాలు కూడా నారాయణ సంస్థ నుంచి పే చేసే పరిస్థితి. మరి ఈ రోజు నీకు అదే కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది. ఎంతమంది విద్యార్థులకు నువ్వు ఉచితంగా విద్యను అందించావు? నువ్వు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నావు. ఎంతమందికి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చావు? ఏదైనా ఒక కళాశాల, ప్రభుత్వ స్కూల్లో కళాశాల ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉండే నువ్వు ఏదైనా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని 10 మంది విద్యార్థులకి ఉపయోగపడ్డావా చంద్రశేఖర్ రెడ్డి? నువ్వా మా నారాయణ గారి గురించి మాట్లాడేది? ఇప్పుడు మంత్రి అయిన తర్వాత విఆర్ హై స్కూల్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సిబిఎస్ఈ చదువు చెప్పే విధంగా ఎవరైతే నెల్లూరు నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు,
మున్సిపల్ స్కావెంజర్స్, పారిశుద్ధ్య కార్మికులు, బీడీ కార్మికులు, ఇలాంటి రోడ్డు సైడ్ బతికేటటువంటి వారందరినీ కూడా, వారి పిల్లల్ని కూడా నెల్లూరు నగరంలో విఆర్ హై స్కూల్ని టేకప్ చేసి దాన్ని ఒక రోల్ మోడల్ గా తయారు చేసి నెల్లూరులో సిబిఎస్ఈ హైఫై సిబిఎస్ఈ వారికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అన్ని పెట్టే విధంగా విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తున్నారు. నీకు లాస్ట్ 5 ఏళ్ళ గవర్నమెంట్ లో గుర్తురాలేదా? నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎట్లా గెలిచావు? నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు పనిచేస్తున్న డిఈఓ గారిని అత్యవసరంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? సమాధానం చెప్పండి. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాను, ఇందుకు నారాయణ గారి యొక్క బెదిరింపు ధోరణి కారణంగా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా 2 ప్రశ్నలు ఆయనకి అడగదలుచుకున్నా. నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు? 2 నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను, కాబట్టి నేను ఆ 2 నెలలని కాస్త 20 రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పడం జరిగారు. అంటే మీకు 2 నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం, ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. నిన్న స్పష్టంగా మీరు ఏం చెప్పారు? నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి, కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్ గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను, కాబట్టి నేను రిజైన్ చేయాలని 2 నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నిన్న చెప్పారు. అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది. మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజాల్వ్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు, ఎంఓయు ఇమ్మని అడిగినట్టు రకరకాల కల్లిపొల్ల మాటలు చెప్పి ఒక మసిగుడ్డను అవతల వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు దులుపుకుంటారనే ధోరణితోటి ఈరోజు నిన్న మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం. ఒక్క ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని, అయ్యా మీకున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు పూర్తిగా దాన్ని న్యాయం చేయాలని చెప్పారే, మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్ఛార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదవి ఉంది, దాన్ని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? మీరు 2 పదవులకి న్యాయం చేయలేరు కదా. మరి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు న్యాయం చేయలేరు, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు సహకరించట్లేదు, నేను రెడ్ క్రాస్ రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీరు రెడ్ క్రాస్ చైర్మన్ గా గెలిచింది ఏ విధంగా కూడా చెప్తా వినండి. గతంలో లాస్ట్ టర్మ్ లో మీరు రెడ్ క్రాస్ లో మనోహర్ రెడ్డి గారి ప్యానెల్ గెలిస్తే అప్పుడు మీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మీరు చైర్మన్ అయిన విధానాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా రెడ్ క్రాస్ లో నీ ఇష్టానుసారంగా మీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని మీరు చెప్పిందే వేదంగా జరిపే విధంగా తయారు చేసుకున్నారు. అదేవిధంగా ఒక్క ప్రశ్న అడుగుతున్నా, రెడ్ క్రాస్ లో జిఎం అనేటటువంటి పోస్ట్ గతంలో ఎప్పుడు మనం చూడలా, ఈసారి చంద్రశేఖర్ రెడ్డి గారు జిఎం అనే పదవిని క్రియేట్ చేసి ఒక రిటైర్డ్ ఆర్డీఓ క్యాడర్ ఉండేటటువంటి భక్తవత్సల్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 80,000 రూపాయలు ప్రజా ధనాన్ని రెడ్ క్రాస్ బాగోగుల కోసం దాతలు ఇచ్చిన విరాళాన్ని
నీ యొక్క సొంత ఖర్చులకు వాడుకునే విధానాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాతలు 15 కోట్ల రూపాయల డిపాజిట్ రెడ్ క్రాస్ లో ఉంటే దాన్ని మార్టిగేజ్ చేసి 30 కోట్ల ఓడీలు తీసుకొని నువ్వు రెడ్ క్రాస్ రన్ చేసావు. నువ్వేం రెడ్ క్రాస్ ని తీర్చిదిద్దలా, అప్పులు పాలు చేసావు రెడ్ క్రాస్ ని. రెడ్ క్రాస్ లో రాజకీయ సంస్కృతి గతంలో ఎప్పుడు చూడలా. నువ్వు పోయిన తర్వాత రెడ్ క్రాస్ ని ఒక వైకాపా కార్యాలయంగా మార్చిన పరిస్థితి సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా సెకండ్ టర్మ్ లో ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు మీ సంస్థలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ని, పూర్వ విద్యార్థులని, ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొని పోయి రెడ్ క్రాస్ లో మళ్ళా చైర్మన్ గా గెలవాలనే దురుద్దేశంతో అడ్డగోలుగా సభ్యులను, మీ యొక్క పాత ఓల్డ్ స్టూడెంట్స్ ని, మీ కాలేజ్ స్టాఫ్ ని అందరినీ అడ్డగోలుగా సభ్యులుగా చేర్చి వారి యొక్క ఓట్లతోటి అడ్డగోలుగా గెలిచినటువంటి విధానాన్ని సందర్భంగా గుర్తు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ల ఎన్రోల్మెంట్ లో డిఓ గారు చట్టబద్ధంగా వ్యవహరించారనేటటువంటి కారణంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఈ డిఓ ఉంటే ఇతను చట్టబద్ధంగా చేస్తున్నాడు, మనకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎంటర్ కానిట్లేదు అని చెప్పి ఒక పట్టుబట్టి డిఓని ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. అడ్డగోలుగా సంతలో పశువులను కొన్నట్టు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉంటున్న ఉపాధ్యాయులని భయభ్రాంతులకు గురిచేసి ప్రలోభాలు పెట్టి సంతలో పశువులను కొన్నట్టు వారు ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్సీగా అయ్యావు. మర్చిపోయినావా చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు ఏ రోజైనా, నువ్వు గెలిచినప్పటి నుంచి ఒక్క రోజైనా ఉపాధ్యాయుల సమస్యల పైన, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి వాటిపైన ఏ రోజైనా ఒక్క మాట మాట్లాడావా? నీ రాజకీయ ఎదుగుదల కోసం రెడ్ క్రాస్ ఒక పావులాగా వాడుకుని ఉపాధ్యాయుల్ని భయప్రాంతాలకు గురి చేసి ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళా ఇప్పుడు వచ్చేసి నేను నా ఆరోగ్య అవసరాల రీత్యా ఆరోగ్యం బాగాలేనందువలన 2 పదవులు నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను రెడ్ క్రాస్ కి రిజైన్ చేయాలని 2 నెలల ముందే నువ్వు అనుకున్నప్పుడు మరి ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఎప్పుడు రిజైన్ చేస్తున్నావు? సమాధానం చెప్పాలా. ఈరోజు రెడ్ క్రాస్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, వైకాపా ఇన్ఛార్జ్ గా కొనసాగే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని చెప్పి తెలియజేస్తున్నా. అదే విధంగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే నిన్న మనకు ఏమనిపిస్తుందంటే, నేను వైకాపా నగర నియోజకవర్గ ఇన్ఛార్జిని, నన్ను నారాయణ గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడట్లా, నన్ను ఒక మాట అనట్లా, నన్ను గుర్తించండో అని ఉండే విధంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న ఉంది. ఎందుకంటే అసలు నారాయణ గారికి ఏం సంబంధం రెడ్ క్రాస్ కి చైర్మన్ రిజైన్ చేయడం దాంట్లో? కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని చంకలు ఎగరవేసినా నారాయణ గారు నీ గురించి మాట్లాడరు. మా పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తుంది. మేము గతంలో 19 నుంచి 24 వైకాపా ప్రభుత్వంలో దగాపడి ఆర్థికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడి వైకాపా నాయకుల చేతిలో నారాయణ గారి దగ్గరికి మేము అనేక దఫాలుగా పోయినాం. సార్ మనల్ని ఇన్ని అక్రమ కేసులు పెట్టారు, మన ఆస్తులు ధ్వంసం చేశారు, ఫిజికల్ గా అటాక్లు చేశారు, వారిని మనం ఇలా వదిలేస్తే ఎలా సార్? వాళ్ళని ఏదైనా మనం ఖచ్చితంగా వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి సార్ అంటే, మీరు అలాంటి పనులు చేస్తే నా దగ్గరికి రావద్దు. ఎక్కడా కూడా నెల్లూరు నగర నియోజకవర్గం శాంతియుతంగా ఉండాలి, మీరెవరి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ మన తప్పున్నా కూడా నేను ఎస్పీ గారికి చెప్పాను, ఎవరు తప్పుంటే వాళ్ళు లోపలేమని చెప్పాను. మీరు నా మాట విలువిచ్చేవాళ్ళు కాబట్టి ఎక్కడా గొడవలకు పోవద్దు, రివెంజ్లకు పోవద్దు అని మమ్మల్ని అనేక సార్లు నారాయణ గారు వారించారు. ఈరోజు చెప్తున్నాను టెలి ప్రెస్ కాన్ఫరెన్స్ లో, మేమే ఎవరైతే ఇబ్బందులు పడ్డారో మేమే స్వయంగా నారాయణ గారికి అనేక దఫాలుగా అడిగాం. మమ్మల్నే వద్దు రివెంజ్లకి, గొడవలకు పోవద్దు అని చెప్పి చెప్తున్నప్పుడు ఈయనంతంటే నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడతాడు. నిజంగా నేను చెప్తున్నా, 14 సంవత్సరాలు విద్యాసంఘాల్లో పనిచేశా. విద్యా సంస్థల్లో ఉన్న బొక్కలు నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. దయచేసి ఇంకా దాన్ని ఆపండి. నారాయణ గారికి మీ సంస్థ గురించి కానీ, మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండదు చంద్రశేఖర్ రెడ్డి గారు. దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో రెడ్ క్రాస్ లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల పైన, అడ్డగోలు ఉద్యోగ కేటాయింపుల పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎక్కడెక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పులు చేశారో వెలికి తీయాలని చెప్పేసి కూడా ఈరోజు కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం.
అదేవిధంగా నారాయణ గారి గురించి వస్తే ఆయన ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ వ్యాపారం చేసుకున్నాను, నాకు ఈ తోపుడు బండి కావాలనో లేకపోతే వికలాంగులకి ట్రైసైకిల్ కానివ్వండి, ఎవరైనా వెళ్ళి మా పిల్లలు పలా దగ్గర చదువుతారు, ఫీజులు కట్టుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఈరోజు ఆయన అందరికి కూడా ఆర్థిక సహాయాలు తోపుడు బండ్లు ఇచ్చే పరిస్థితి. సంవత్సరానికి ఈరోజు 10 కోట్ల రూపాయలు ఆయన ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితి. ఆయన ఆ సంస్థల నుంచి ఈరోజు ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి. మరి ఏ రోజైనా నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టావా? అనవసరమైన మాటలు మానండి. కాబట్టి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా, దయచేసి నారాయణ గారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించరు, మిమ్మల్ని మీ పార్టీ గుర్తించే పరిస్థితిలో లేదు. కాబట్టి 2 ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పాలా. 2 పదవులకే నేను న్యాయం చేయలేనని చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి 3వ పదవి ఎమ్మెల్సీ మర్చిపోయినట్టు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో. సో అది కూడా ఇప్పుడు 2వ పదవి అవుతుంది కాబట్టి ఆయనకి రెడ్ క్రాస్ గా రిజైన్ చేసేసాడు. ఇప్పుడున్న పదవి వైకాపా ఇన్ఛార్జు ఎమ్మెల్సీ. మరి పూర్తి స్థానం నెల్లూరు నియోజకవర్గానికే నేను అందరికి అందుబాటులో ఉండాలని ఆరోగ్య అవసరాల రీత్యా నేను రిజైన్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా నువ్వు ఎప్పుడు రిజైన్ చేస్తున్నావు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నావు.